హలో గైస్, మై DJgani.in అనే వెబ్సైట్ గురించి అయితే నేను రివ్యూ చేస్తున్నాను. ఈ వెబ్సైట్ లో ఎస్పెషల్లీ 99 రూపీస్ కే డ్రెస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. వీళ్ళ క్యాటలాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూసిన వెంటనే అయితే ఆర్డర్ పెట్టాలి అని అనిపిస్తుంది అనమాట. అంతలా బాగుంటాయి అనమాట వీళ్ళ క్యాటలాగ్ అయితే. పేరు కూడా నోటికి తిరగడం లేదు. ఈ వెబ్సైట్లో మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది నేను క్లియర్గా విత్ ప్రూఫ్తో సహా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇక మనమైతే ఇప్పుడు ఈ వెబ్సైట్లో టాప్ సెల్లింగ్లో ఉన్న డ్రెస్సెస్ అయితే చూస్తున్నాము. 99 రూపీస్ నుంచి 149, 199 వరకు అయితే ఈ వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఈ వెబ్సైట్లో మనకి అవైలబుల్ ఉంటుంది. ఇందులో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది. ఇందులో మీరు చూస్తున్న డ్రెస్సెస్లో చాలా డ్రెస్సెస్ కొన్ని వెబ్సైట్స్లో మీకు ఎక్కడో తారసపడినట్టుగా అనిపిస్తున్నాయి కదా. అయితే మీ అనుమానం నిజమే అని చెప్పొచ్చు. ఈ వెబ్సైట్ జెన్యూనా ఫేకా అని తెలుసుకోవాలందా? ఖచ్చితంగా ఈ వెబ్సైట్ అయితే ఫేక్. ఎలా ఫేక్ అని చెప్తున్నానో కూడా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పే పాయింట్ ఈ వెబ్సైట్కి కాకపోయినా వేరే ఏ వెబ్సైట్కైనా కూడా మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు. ఇందులో చిన్నపిల్లల డ్రెస్సెస్తో పాటు మెన్, కిడ్స్వి, అందరివి అయితే కొన్ని కలెక్షన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా 99, 199, 149లో అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. మీకు కొత్తగా ఏదైనా వెబ్సైట్ చూడగానే ఆ వెబ్సైట్లో మీకు క్యాటలాగ్ నచ్చితే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్కి వెళ్తే మీరు ఆ వెబ్సైట్ చూసిన కొన్ని రోజుల్లోనైనా సరే ఆ వెబ్సైట్ గురించి తెలుసుకునే ప్రాసెస్లో అది జెన్యూనా ఫేకా అని తెలిస్తే క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి మనం అమౌంట్ వాళ్ళకి ఇవ్వకోకుండా ఆ వెబ్సైట్ని స్కిప్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఇక్కడే అసలైన మ్యాటర్ అయితే ఉంది. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో కేవలం వాళ్ళు ఒకే ఒక్క మెయిల్ ఐడితో పాటు ఒక ఫోన్ నెంబర్ని ప్రొవైడ్ చేశారు కదా. ఆ 5899 అనే మొబైల్ నెంబరు విజ్లీ అనే .comతో పాటు లోకల్ న్యూస్ hub.com అలాగే ODIGnew.com అనే వెబ్సైట్కి కూడా సేమ్ ఇదే మొబైల్ నెంబర్ని యూజ్ చేశారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఒకటే మొబైల్ని వేరు వెబ్సైట్లకి యూజ్ చేశారు. ఇదిగోండి వైడ్స్లీ.com కూడా సేమ్ ఇదే మొబైల్ నెంబర్ని యూజ్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం మై డీజే ఈ వెబ్సైట్కి కూడా ఇదే నెంబర్ని అయితే యూజ్ చేశారు. కంటిన్యూస్గా ఒకటి కాదు, ఇలా 5 వెబ్సైట్స్ గురించి అయితే నేను చెప్పాను. కానీ ఇదే నెంబర్ని ఒక 12 నుంచి 15 వెబ్సైట్స్కి అయితే సేమ్ ఇదే నెంబర్ని యూజ్ చేసి జనాలను అయితే ఫ్రాడ్ చేస్తున్నారండి ఈ వెబ్సైట్ వాళ్ళు. సో ఈ వెబ్సైట్కి మీరు చాలా అంటే చాలా దూరంగా ఉండండి, లేదంటే మీరు అమౌంట్ లాస్ అవుతారు. ఇప్పటికే చాలామంది ఇలాంటి వెబ్సైట్స్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయాము అని మెసేజెస్ అయితే పెడుతున్నారు. సో మీరు కూడా ఈ వెబ్సైట్ని అవాయిడ్ చేయండి. మీరు ముందు చూసినప్పుడైతే చాలా తక్కువ 199, 99లో అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలాగా డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. కానీ చివరిలో ఎడ్జ్కి వచ్చేసిన తర్వాత కొన్ని డ్రెస్సులు హై రేంజ్లో అయితే ఉంటున్నాయి. ముందు టాప్ సెల్లింగ్ లిస్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే చీప్గా ఉండే తక్కువగా దొరికే డ్రెస్సులు అనేవి చూపిస్తారు. ఆ తర్వాత అందులో లెహంగాస్ కానీ ఇంకేదైనా కలెక్షన్స్ చూసినప్పుడు మాత్రం ఎక్కువ ప్రైస్ ఉన్నవి కనిపిస్తాయి. వీటి చూసి అవి నచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ఎక్కువ అమౌంట్ పెట్టి కొనేస్తాం కదా. సో అది కూడా ఒక టెక్నిక్ అని అనుకోవాలి. అలాగే జనాల్ని అయితే వీళ్ళు చాలా అంటే చాలా రకాలుగా మోసం చేస్తున్నారు. సో మీరు కొత్తగా ఏ వెబ్సైట్ అయినా చూస్తే ఆ వెబ్సైట్ లింక్ అయితే కాపీ చేసి స్కామ్ అడ్వైజర్లో కొడితే మీకు స్కామ్ అడ్వైజర్లో రివ్యూ అనేది వస్తుంది, ఈ వెబ్సైట్ని ట్రస్ట్ చేయాలా లేదా అని. అలాగే ఈ వెబ్సైట్ పేరు చూడండి. ఫస్ట్ పేరు చూసిన వెంటనే ఆ వెబ్సైట్ గురించి యూట్యూబ్లో లేదంటే గూగుల్లో సెర్చ్ చేయండి, ఖచ్చితంగా రివ్యూస్ అయితే దొరుకుతాయి. వాటిని చూసి కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక ఇందులో రిటర్న్ పాలసీ గురించి మనం ఎస్పెషల్గా మాట్లాడాలి. ఏంటంటే ఇందులో ఖచ్చితంగా మీరు ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు వీడియో అనేది ప్రొవైడ్ చేయాలి. వీడియో ప్రొవైడ్ చేస్తేనే మీకు రిఫండ్ చేస్తాము. లేదంటే మీరు డెలివరీ తీసుకున్నప్పుడు ఏదైతే పార్సల్ ఓపెన్ చేస్తారో ఆ పార్సల్ ఓపెన్ చేసే వీడియో లేకపోతే రిఫండ్ చేయమని క్లియర్ కట్గా అయితే టర్మ్స్ అండ్ కండిషన్లో రిఫండ్ పాలసీలో మెన్షన్ చేశారు. సో వీటి బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు ఇదొక ఫేక్ వెబ్సైట్ అని.
సో ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు అమౌంట్ లాస్ అవ్వకోకుండా ఉంటారు. ఇలా ఒక్క వెబ్సైట్ కాదు కాబట్టి ఒక 10-15 వెబ్సైట్స్ ఉన్నాయి కాబట్టి ఆ వెబ్సైట్ లో ఏదో ఒక వెబ్సైట్ లో కూడా ఎవ్వరూ చిక్కుకోకుండా ఉండాలనేదే ఈ ఛానల్ ఉద్దేశం అండి.